హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఫస్ట్ ఫర్ లూప్ గురించి నేర్చుకోవాలంటే ఇన్ రేంజ్ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి. సో ఇన్ అంటే ఏంటి? ఇన్ అంటే బేసిక్గా దాంట్లో ఉందా లేదా అని చెక్ చేయడం అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ హెచ్ ఇన్ హలో అని పెట్టామనుకోండి, హెచ్ హలోలో ఉందా? హలోలో ఉంది కాబట్టి ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఇప్పుడు కే కే హలోలో ఉందా చెక్ చేయాలనుకోండి, లేదు, ఫాల్స్. సో ఒక లెటరే రాయొచ్చు అనుకుంటున్నారేమో, కాదు, ఎన్ని లెటర్స్ అయినా రాయొచ్చు. అది దాంట్లో ఉందో లేదో తెలుసుకుంటుంది అంతే. ఓన్లీ స్ట్రింగ్ అనుకుంటున్నారా? అదే నెంబర్ రాశారనుకోండి, ఇట్లా రాశారనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇదేమో ఇంట్, ఇదేమో స్ట్రింగ్, అది కంపేర్ చేయలేదు కదా. సో మీరేం చేయాలి? రెండు పక్కల స్ట్రింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఇంట్లో ఉంది కదా, ట్రూ. అది ఇప్పుడు నేను 5 రాశాను అనుకోండి, లేదు కాబట్టి ఫాల్స్. ఓన్లీ స్ట్రింగే కాకుండా ఇంకేమైనా తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ లిస్ట్, ఇది 5, 167 అండ్ -5. ఇప్పుడు 5 దీంట్లో ఉందా అంటే రన్ చేసాము, ట్రూ ఉంది 5. ఇప్పుడు -3 దీంట్లో ఉందా అంటే లేదు, ఫాల్స్. సో అలా -5. సో ఇప్పుడు ట్రూ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు డిక్షనరీకి చూద్దాం ఇన్ ఎలా వర్క్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, దీంట్లో -5 ఉందా లేదా చెక్ చేద్దాం. ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే -5 లేదు. సరే ఇప్పుడు ఏం చెక్ చేద్దాం? దీంట్లో 1 అని టైప్ చేద్దాం. ఉందా లేదా ఏమనుకుంటున్నారు? ట్రూ వస్తుంది అనుకుంటున్నారు, కానీ చూద్దాం, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే బై డిఫాల్ట్కి ఏంటంటే ఇటు సైడ్ ఉన్నది ఓన్లీ కీస్ మాత్రమే చూస్తుంది, అంటే 1, 2, 3 ఇది మాత్రమే చూస్తుంది, ఈ వాల్యూస్ని చూడదు అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీని ప్లేస్లో 2 పెట్టండి. ఇప్పుడు 2 అనుకోండి, ట్రూ వస్తుంది. ఎందుకు? అది కీస్ని మాత్రమే చూస్తుంది కదా, సో అందుకనే ట్రూ వస్తుంది. సో ట్రూ వచ్చింది కదా. అదే మీరు ఒకవేళ వాల్యూసే కావాలనుకున్నారనుకోండి, అప్పుడు ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూస్ చేయండి. వాల్యూస్ డిక్షనరీకి ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసారు, ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే ఓఎన్ లేదు కదా దీంట్లో, కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఇలా రాసామనుకోండి 1 అని, ట్రూ వచ్చింది. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 ఇన్ ఓఎన్ఈ అని రాస్తే ఏమొచ్చింది? ట్రూ వస్తుంది, అంతే కదా. కానీ ఇక్కడేమో 1 ఇన్ ఓఎన్ఈ అంటే ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఎందుకు అట్లా? సరే ఇది ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుంది. ఫస్ట్ నేను అది ప్రింట్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? డిక్షనరీ ఇదిగోండి, ఒక లిస్టే కదా, ఇదంతా ఒక లిస్టే కదా. మరి ఒక లిస్టులో ఆన్ ఉందా లేదా అని ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు ఈ పైథాన్ ఎలా వర్క్ అయ్యిద్దంటే, మీరు ఒక స్ట్రింగ్లో నుంచి ఇంకో స్ట్రింగ్ ఎతుకుతున్నారనుకోండి, ఒక స్ట్రింగ్లో నుంచి ఇంకో స్ట్రింగ్కి, అప్పుడు అది ఎట్లా వర్క్ అయ్యిద్దంటే సబ్ స్ట్రింగ్ లాగా తీసుకొని వర్క్ అవుతుంది. అదే మీరు ఒక స్ట్రింగ్ కానీ ఇంట్ కానీ ఏదన్నా కానీ ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్లో నుంచి చెక్ చేస్తున్నారనుకోండి, అది సబ్స్ట్రింగ్ లాగా వర్క్ చేయదు. ఎలా వర్క్ చేసిద్ది అంటే, అది ఎగ్జాక్ట్గా వర్క్ చేసిద్ది. అంటే ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేస్తుంది, ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా? ఇప్పుడు 1 ఆన్ అనేది ఈక్వల్ టు ఓఎన్ఈ 1 ఉందా అని చూస్తుంది. కాబట్టి లిస్ట్లో ఉంది కాబట్టి, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అది ఫాల్స్ వస్తుంది. అందుకని అర్థమైందా? సో దట్స్ ఇట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.